నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ రైట్. సో హియర్ వి హ్యావ్ ద స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్. ఎల్ గ్రేటర్ దెన్ టీ అంటున్నాడు కంక్లూజన్లో. ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చిండు ఎల్కి టీకి మధ్యలో రిలేషన్ గ్రేటర్ దెన్ ఉంది, అంటే ఎల్ గ్రేటర్ దెన్ ఎల్ గ్రేటర్ దెన్ టీ అనేది ట్రూనే కదా. సో ఫస్ట్ కంక్లూజన్ ఈజ్ ట్రూ. ఎఫ్ గ్రేటర్ దెన్ ఎస్ అంటున్నాడు. ఇగో ఎఫ్ ఇక్కడ ఉంది, ఎస్ ఇక్కడ ఉంది. డైరెక్ట్గా ఎఫ్ గ్రేటర్ దెన్ అంటే గ్రేటర్ దెన్ కామన్గా గ్రేటర్ దాన్ ఉన్నప్పుడు ఎఫ్ గ్రేటర్ దాన్ ఎస్ అనేది ట్రూనే కదా. సో సెకండ్ వన్ ఆల్సో ట్రూ అవుతుంది. సో ఫస్ట్ కంక్లూజన్ సెకండ్ కంక్లూజన్ రెండు ట్రూ అయినాయి కాబట్టి సో బోత్ ద కంక్లూజన్స్ 1 and 2 ఫాలోస్. సో ఇఫ్ బోత్ కంక్లూజన్స్ 1 and 2 ఫాలోస్, ఆప్షన్ 5 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. అర్థమైందా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే ఇక్కడ హియర్ వి గో. స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ గమనిస్తే y ఈక్వల్ టు డబ్ల్యూ అంటున్నాడు. సో వైకి డబ్ల్యూకి మధ్యలో ఈక్వల్ టు సింబల్ ట్రూ అవుతుందా? కావట్లేదు. వై గ్రేటర్ దెన్ డబ్ల్యూ అంటున్నాడు. వైకి డబ్ల్యూకి మధ్యలో గ్రేటర్ దెన్ ట్రూ అవుతుందా? కావట్లేదు. సో రెండు కంక్లూజన్స్ ఫాల్స్ అయినాయి కాబట్టి నైదర్ నార్కి వెళ్ళొద్దు. నైదర్ నార్ అనేది ఫాల్స్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా చూడండి, రెండు కంక్లూజన్స్ ఫాల్స్, రెండిట్లలో ఎలిమెంట్స్ సేమ్ వైడబ్ల్యూ. ఇక్కడ కాంబినేషన్ కాంప్లిమెంటరీ పేర్ అవుతుందా లేదా చూసుకోవాలి. కాంప్లిమెంటరీ పేర్ అవుతుందా అని అంటే గ్రేటర్ ప్లస్ డబ్ల్యూ ఈక్వల్ టు, సో గ్రేటర్ ప్లస్ ఈక్వల్ టు ఏమవుతుంది? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అవుతుంది. కాంబినేషన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, మరి రెండింటికి మధ్యలో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టునే ఉంది కాబట్టి దట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఈజ్ ట్రూ కదా. సో కాబట్టి కాంప్లిమెంటరీ పేర్ అవుతుంది. సో మూడు కండిషన్స్ అప్లై అయినాయి కాబట్టి ఐదర్ ఆర్ కండిషన్ తీసుకుంటాం. ఐదర్ కంక్లూజన్ 1 ఆర్ కంక్లూజన్ 2 ఫాలోస్ అని అంటాం. సో ఐదర్ ఆర్ కండిషన్ని తీసుకోవాలి. థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో ఒకసారి ఇక్కడ చూద్దాం. ఒకసారి ఇప్పుడు ఇక్కడ గమనిస్తే మనకి స్టేట్మెంట్స్ ఉన్నాయి. వీటికి మధ్యలో ఒకసారి చూద్దాం. కంక్లూజన్ 1లో డి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ అంటున్నాడు. డి ఇక్కడ ఉంది, ఆర్ ఇక్కడ ఉంది. కామన్ ఎలిమెంట్ కావాలి నాకు, కామన్ ఎలిమెంట్ కావాలి కేఎఫ్ఓ. సో ఓ అనేది కామన్ ఎలిమెంట్ అవుతుంది. డి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ కావాలి అని అంటే ఇక్కడ చూడండి, ఓ ఈక్వల్ టు వై కాబట్టి ఇక్కడ వై తీసుకుందాం డైరెక్ట్గా. వై గ్రేటర్ దెన్ టీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు డి అవుతుంది. సో ఇట్లా ఉంటుంది. అప్పుడు డి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ అవ్వడానికి ఛాన్స్ ఉందా? ఆర్ గ్రేటర్ అవుతుంది కానీ డి గ్రేటర్ అవ్వదు ఎప్పటికీ. సో కాబట్టి ఫస్ట్ వన్ క్యాన్సల్. అకార్డింగ్ టు దట్ స్టేట్మెంట్ మీరు గమనించండి, డి గ్రేటర్ అవ్వడానికి ఛాన్స్ లేదు, ఆర్ గ్రేటర్ అయింది ఆల్రెడీ అక్కడ. సో కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేస్తున్నా. నెక్స్ట్ వై గ్రేటర్ దెన్ కే అంటున్నాం. వై గ్రేటర్ దెన్ కే అంటే ఇక్కడ వై ఎక్కడ ఉంది? ఇగో వై ఇక్కడ పెట్టినాం ఆల్రెడీ. వై గ్రేటర్ దెన్ కే అవుతుందా? లేదు. కే గ్రేటర్ దెన్ వై అవ్వడానికి ఛాన్స్ ఉంది కానీ వై గ్రేటర్ దెన్ కే అవ్వడానికి ఛాన్స్ లేదు కాబట్టి ఈ రెండు కూడా క్యాన్సల్. ఓకే, రైట్. సో ఇప్పుడు ఒకసారి చూడండి, రెండు ఫాల్స్ అయినాయి. సార్ ఐదర్ ఆర్కి వెళ్ళిపోవాలన్నా అవసరం లేదు ఇక్కడ, ఎందుకంటే ఎలిమెంట్స్ సేమ్ లేవు కదా. సో కాబట్టి నైదర్ కంక్లూజన్ 1 నార్ కంక్లూజన్ 2 ఫాలోస్ అని అంటున్నా. ఓకే, రైట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ చూడండి స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ ఉన్నాయి. కంక్లూజన్స్లో పి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ అంటున్నా. సో పి ఇక్కడ ఉంది, ఎస్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో పికి ఎస్కి మధ్యలో చూసినప్పుడు ఎస్ గ్రేటర్ దాన్ ఎన్ ఉంది కదా. ఎస్ గ్రేటర్ దాన్ ఎన్, ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు పి. ఎస్ గ్రేటర్ దాన్ ఎన్, ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు పి. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కంక్లూజన్ని మనము డిరైవ్ చేద్దాం. ఈ కంక్లూజన్ చూస్తే దీన్ని రివర్స్లో రాసుకుంటే ఎస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు పి అవ్వడానికి ఛాన్స్ ఉందా? ఎస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు పి అవ్వడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇక్కడ గ్రేటర్ ఉంది, ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది. సో గ్రేటర్ ట్రూ అవుతుంది కానీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ట్రూ కాదు కాబట్టి ఫస్ట్ వన్ ఫాల్స్. ఫస్ట్ కంక్లూజన్ ఫాల్స్ హియర్. నెక్స్ట్ టీ గ్రేటర్ దెన్ వై అంటున్నాడు. టీ గ్రేటర్ దెన్ వై అని అంటే టీ ఇక్కడ ఉంది, వై ఇక్కడ ఉంది. కామన్ ఎలిమెంట్ కావాలి ఇప్పుడు. సో కామన్ ఎలిమెంట్ కావాలి కాబట్టి సో ఇక్కడ వై అండ్ ఇక్కడ టీ.
సో రెండిటికి కామన్ ఎలిమెంట్ ఏంటి అని అంటే ఇక్కడ ఎన్ ఉందండి, ఇక్కడ ఎన్ ఉంది. సింపుల్గా చూడండి, ఈ ఎన్ అనేది నీకు రిలేషన్ ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి, వైతోని చేయాలి. అప్పుడు ఎన్కి టీకి మధ్యలో రిలేషన్ ఎట్లుంది చూడండి, ఎన్కి టీకి మధ్యలో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, వీళ్ళిద్దరే ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటలేరు అని అన్నప్పుడు, వీళ్ళిద్దరే మాట్లాడుకుంటలేరు అన్నప్పుడు నీకు వైతోని రిలేషన్ ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి ఎన్ అనేటోడు ముందుకు వస్తాడా? రాడు. సో కాబట్టి రెండిటికి మధ్యలో రిలేషన్ ఎస్టాబ్లిష్మెంట్ లేదు కాబట్టి సెకండ్ వన్ ఆల్సో ఫాల్స్. సో నైదర్ కంక్లూజన్ 1 నార్ కంక్లూజన్ 2 ట్రూ అంటాం. ఓకే రైట్. సో ఫిఫ్త్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ తర్వాత ఇక్కడ స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ ఉన్నాయి. కంక్లూజన్స్లో చూడండి, యూ గ్రేటర్ దెన్ ఈ అంటున్నాం. యూ గ్రేటర్ దెన్ ఈ అంటే యూ ఇక్కడ ఉంది, ఈ ఎక్కడ ఉంది, ఈ ఇక్కడ ఉంది. సో ఇక్కడ కామన్గా ఏముంది అని అంటే ఎల్ ఉందండి. ఓకేనా, ఎల్ ఉంది. సో అప్పుడు మనకి యూ గ్రేటర్ దెన్ ఎల్, ఎల్ ప్లేస్లో ఓని పెట్టుకోవచ్చు. ఎల్ ఈక్వల్ టు ఓ కాబట్టి ఇక్కడ ఓ రాసుకొని, ఓకేనా, ఇక్కడ ఓ రాసుకొని మనం ఏం చేయొచ్చు, ఓ గ్రేటర్ దెన్ ఈగా ఇట్లా రాసుకోవచ్చు. యూకి ఈకి మధ్యలో గ్రేటర్ దెన్ సింబల్ ట్రూనా అవుతుంది. సో ఫస్ట్ కంక్లూజన్ ఈజ్ ట్రూ అవుతుంది. టీ గ్రేటర్ దెన్ వై అంటున్నాడు, టీకి వైకి మధ్యలో గ్రేటర్ సింబల్ ఉండాలి అంటున్నాడు. వై ఇక్కడ ఉంది, ఓకే, వై ఇక్కడ ఉంది. సో ఇక్కడ మనకి టీ ఎక్కడ ఉంది, ఇక టీ ఇక్కడ ఉంది. నువ్వు ఒక్కసారి గమనిస్తే ఇక్కడ సింపుల్గా ఒక లాజిక్ చెప్తా. ఎల్ ఈక్వల్ టు టీ అంటే ఎల్ ప్లేస్లో టీ పెట్టొచ్చా, ఎల్ ప్లేస్లో టీ పెట్టొచ్చు. పి లెస్ దాన్ టీ అవుతుంది. పి లెస్ దాన్ టీ అంటే టీ గ్రేటర్ దెన్ పి అన్నట్టు, టీ గ్రేటర్ దెన్ పి అన్నట్టు. అప్పుడు టీకి వైకి మధ్యలో రిలేషన్ ఎస్టాబ్లిష్మెంట్ చూడండి, టీకి వైకి మధ్యలో గ్రేటర్ లెస్ దాన్, ఆపోజిట్ సింబల్స్ ఆర్ దేర్, సింప్లీ రాంగ్. ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి రాంగ్ అవుతుంది. సో సెకండ్ వన్ ఆల్సో ఫాల్స్ అండి. సో ఓన్లీ కంక్లూజన్ 1 ట్రూ కాబట్టి ఓన్లీ కంక్లూజన్ 1 ఈజ్ ట్రూ అంటున్నా. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ హియర్. ఓకే, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ట్రూ. డన్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే ఇక్కడ స్టేట్మెంట్స్లో, సో మనకి స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ ఉన్నాయి. ఎస్ గ్రేటర్ దెన్ బి అంటున్నాం. ఎస్కి బికి మధ్యలో చూద్దాం. ఎస్ ఇక్కడ ఉంది, బి ఇక్కడ ఉందండి. ఓకే రైట్. ఎస్ గ్రేటర్ దెన్ బి అని అంటే సో కామన్ ఎలిమెంట్ కావాలి. ఈ రెండింటికి కామన్ ఎలిమెంట్ ఏంటి, బి ఇక్కడ ఉంది, ఎస్ ఇక్కడ ఉంది. రెండింటిని కామన్గా చేయాలంటే హెచ్ అనేటోడు ఇక్కడ ఉన్నాడు, హెచ్ అనేటోడు ఇక్కడ ఉన్నాడు. అయితే ఒక్కసారి చూద్దాం, హెచ్కి ఎస్కి మధ్యలో రిలేషన్ ఏమైనా ఉందా, హెచ్కి ఎస్కి, ఎందుకంటే బికి ఎస్కి మధ్యలో కామన్గా ఉన్నటువంటి వాడు హెచ్ అనేటోడు. ఆ హెచ్కి ఎస్కి మధ్యలో రిలేషన్ ఎస్టాబ్లిష్మెంట్ ఎట్లుందో చూద్దాం. లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాబట్టి ఆపోజిట్ సింబల్స్. వీళ్ళిద్దరికి మధ్యలోనే రిలేషన్ లేనప్పుడు వీడు బితో రిలేషన్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఉపయోగపడుతుందా అంటే దెర్ ఈస్ నో యూజ్. సో ఫస్ట్ వన్ ఈజ్ ఫాల్స్ హియర్. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ ఫాల్స్. నెక్స్ట్ వై లెస్ దాన్ కే అంటున్నాడు. వై లెస్ దాన్ కే అని అంటే ఇప్పుడు కామన్ ఎలిమెంట్ ఎవరు, సో ఇక్కడ కే ఇక్కడ ఉన్నాడు. హెచ్ లెస్ దాన్ కే కాబట్టి హెచ్ లెస్ దాన్ కే అని రాసుకోవచ్చు ఇక్కడ. అప్పుడు వై లెస్ దాన్ కే ట్రూ అవుతుందా అని అంటే ఎస్, మొత్తం లెస్ దాన్ సింబల్ ఉంది కాబట్టి వై లెస్ దాన్ కే అనేది ట్రూ అవుతుంది. సెకండ్ వన్ ఈజ్ ట్రూ. సో ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్. ఓన్లీ కంక్లూజన్ 2 ఈజ్ ట్రూ. సో ఫోర్త్ వన్ ఈజ్ కరెక్ట్. ఓకేనా, ఫోర్త్ వన్ ఈజ్ ట్రూ. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్. నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి ఆల్మోస్ట్ 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. సో ఇందులో పి లెస్ దాన్ ఎస్ అనేది ట్రూ అవుతుందా అంటున్నాడు. పి ఇక్కడ ఉంది, ఎస్ ఇక్కడ ఉంది, పి లెస్ దాన్ ఎస్ కావాలి. ఓకేనా రైట్. కామన్ ఎలిమెంట్ ఏంటి, ఆర్ అన్నటోడు కామన్ ఎలిమెంట్. పి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యూ లెస్ దాన్ ఆర్, ఆర్ లెస్ దాన్ ఎస్ అవుతుంది కదా. ఆర్ లెస్ దాన్ ఎస్ని ఇక్కడ రాసుకుంటాం. అప్పుడు పి లెస్ దాన్ ఎస్ అనేది డెఫినెట్గా ట్రూ అవుతుంది. పి లెస్ దాన్ ఎస్ అనేది ట్రూ అవుతుంది. మరి పి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ ట్రూ అవుతుందా, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దెన్ ఉంది కానీ గ్రేటర్ అనేది లేదు. సో సెకండ్ వన్ ఫాల్స్. సో ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్ హియర్. సో హియర్ వి గో, ఓన్లీ కంక్లూజన్ 1 ఈజ్ ట్రూ. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ట్రూ అండి. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ట్రూ. ఓకేనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి.
మూడు స్టేట్మెంట్స్లో ఒకసారి చూద్దాం కంక్లూజన్స్ని. ఏ లెస్ దాన్ డి, జీ లెస్ దాన్ డి బి అంటున్నాం. సో ఇక్కడ చూద్దాం, ఏ లెస్ దాన్ డి అంట, ఏకి డికి మధ్యలో చూస్తే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే మనకి లెస్ దాన్ ట్రూ అవుతుంది కదా. సో ఫస్ట్ కంక్లూజన్ ఈజ్ ట్రూ అండి. ఏ లెస్ దాన్ డి అంటే ఫస్ట్ కంక్లూజన్ ట్రూ అవుతుంది. జీ లెస్ దాన్ బి అంటున్నాడు. సో జీ లెస్ దాన్ బి అని అంటే జీ ఇక్కడ ఉంది, జీ ఇక్కడ ఉంది. ఇప్పుడు జీతో కాంబినేషన్ కలపాలి, జీతో కాంబినేషన్ కలపాలి అని అంటే సో ఎఫ్ అనేటోడు ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. సో ఇక్కడ బితో కలపాలంటే సి అనేటోడు కావాలి. ఈ సి అనేటోడు బి ఈక్వల్ టు సి కాబట్టి ఇగో ఈ సి ప్లేస్లో బి రాసుకుంటా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ చూడండి, సి ప్లేస్లో బి రాసిన, ఎందుకంటే బి ఈక్వల్ టు సి కాబట్టి, రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఎఫ్ కామన్. సో బి గ్రేటర్, ఈ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ గ్రేటర్ జీ. సో దీన్ని ఇప్పుడు నేను ఏమని రాస్తానంటే బి గ్రేటర్ దెన్ జీగా రాయొచ్చా? రాయొచ్చు. సో బికి జీకి మధ్యలో గ్రేటర్ దెన్ సింబల్ ట్రూ అవుతుందా? అవుతుంది. సో కాబట్టి సెకండ్ వన్ ఆల్సో ట్రూ. ఓకేనా, సెకండ్ వన్ ఆల్సో ట్రూ అవుతుంది. సో 1 and 2 రెండు కూడా ట్రూ అవుతున్నాయి కాబట్టి కంక్లూజన్స్ బోత్ 1 and 2 ఫాలోస్ హియర్. బోత్ కంక్లూజన్ 1 and 2 ట్రూ. అర్థమైందా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూస్తే హియర్ వి హ్యావ్ ద స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ హియర్. సో ఒకసారి కనుక గమనిస్తే మనకి స్టేట్మెంట్స్ 1, 2, 3 మూడు స్టేట్మెంట్స్ ఉన్నాయి. మూడు స్టేట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి కంక్లూజన్స్ గమనిస్తే కే లెస్ దాన్ ఓ అంటున్నాం. కే లెస్ దాన్ ఓ, కే ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఓ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. సో కేకి ఓకి మధ్యలో రిలేషన్ ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి అని అంటే కామన్ ఎలిమెంట్ ఏంటి అని అంటే ఇక్కడ కేతో ఎల్ ఉంది, ఇక్కడ ఎల్ ఉంది, ఈ ఓకి ఎం అనేది ఒకటి కాంబినేషన్ ఉంది కాబట్టి వీటితో చేయొచ్చా? చేయొచ్చు. ఇప్పుడు నేను రాస్తా ఏంటి, ఎం గ్రేటర్ దాన్ ఎన్ గ్రేటర్ దాన్ ఎల్. సో ఇప్పుడు ఇక్కడ కే లెస్ దాన్ ఎల్ అని ఉంది కదా, దీని ఏమని రాయొచ్చు అంటే ఎల్ గ్రేటర్ దాన్ కే అని రాయొచ్చు. అప్పుడు నీకు ఇక్కడ ఏమవుతుందంటే కేకి ఓకి మధ్య రిలేషన్ ఎస్టాబ్లిష్మెంట్ అని తీసుకోవచ్చు. నీకు డైరెక్ట్గా రిలేషన్ ఎస్టాబ్లిష్మెంట్ రానప్పుడు స్టేట్మెంట్స్ నుంచి మనకు వీలైనంత అంటే మనకి కంఫర్ట్ లెవెల్లోకి మార్చుకోవాలి. అర్థమైందా? మన కంఫర్ట్ లెవెల్లోకి మార్చుకొని మనం క్వశ్చన్కి ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, కే లెస్ దాన్ ఓ కాబట్టి ఓ గ్రేటర్ దాన్ కే అని రాస్తా. ఓకి కేకి మధ్యలో గ్రేటర్ దాన్ సింబల్స్ ఉన్నాయి కదా. సో ఫస్ట్ కంక్లూజన్ ఈజ్ ట్రూ. ఎం గ్రేటర్ దాన్ కే అంటున్నాడు. ఇప్పుడు ఎంకి కేకి మధ్యలో గ్రేటర్ దాన్ సింబల్ ఉందా? ఉంది కాబట్టి సెకండ్ వన్ ఆల్సో ట్రూ. రెండు ట్రూ అయినాయి కాబట్టి కంక్లూజన్ 1 and 2 రెండు కూడా ట్రూనే. సో కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామనంటే బోత్ కంక్లూజన్స్ 1 and 2 ట్రూ అండి. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ట్రూ. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇక్కడ స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ ఉన్నాయి. ఒకసారి చూస్తే జెడ్ గ్రేటర్ దాన్ సి అంటున్నాడు. జెడ్కి సికి మధ్యలో చూస్తే ఇప్పుడు నేను దీన్ని సి లెస్ దాన్ జెడ్గా రాస్తా. సి లెస్ దాన్ జెడ్గా అంటే మీనింగ్ మారకుండా రాస్తా. సి లెస్ దాన్ జెడ్ అవుతుందా? లెస్ దాన్ ఉంది సికి జెడ్కి మధ్యలో కాబట్టి ఫస్ట్ కంక్లూజన్ ఈజ్ ట్రూ. ఓకేనా? నెక్స్ట్ ఎక్స్ లెస్ దాన్ డబ్ల్యూ అంటున్నాడు. ఎక్స్ లెస్ దాన్ డబ్ల్యూ మీన్స్ దీన్ని ఏమని రాయొచ్చు? డబ్ల్యూ గ్రేటర్ దాన్ ఎక్స్ అని రాయొచ్చా? దీని మీనింగ్ మారకుండా ఇట్లా రాయొచ్చు. అప్పుడు డబ్ల్యూకి ఎక్స్కి మధ్యలో చూస్తే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే గ్రేటర్ ట్రూ అవుతుంది కదా. సో సెకండ్ వన్ ఆల్సో ట్రూ అండి. సో కంక్లూజన్స్లో బోత్ 1 and 2 ట్రూ అవుతుంది. సో రెండు కంక్లూజన్స్ ట్రూ కాబట్టి బోత్ కంక్లూజన్స్ 1 and 2 ట్రూ. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ హియర్. అర్థమైందా? ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ట్రూ. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూద్దాం. సో హియర్ వి గో. సో స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్లో గమనిస్తే క్యూ గ్రేటర్ దెన్ ఎం అంటున్నాడు. క్యూ గ్రేటర్ దెన్ ఎం అని అంటే క్యూ ఇక్కడ ఉంది, ఎం ఇక్కడ ఉంది. కామన్ ఎలిమెంట్ కావాలి ఎల్. కామన్ ఎలిమెంట్ ఎల్, ఇక్కడ ఎల్. ఎల్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎం కాబట్టి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎం అని రాస్తే ఇట్లా. అప్పుడు క్యూకి ఎంకి మధ్యలో గ్రేటర్ దాన్ సింబల్ ఉందా? గ్రేటర్ దాన్ సింబల్ లేదు, ఫాల్స్. క్యూకి ఎంకి మధ్యలో ఈక్వల్ టు సింబల్ ఉందా? అంటే ఈక్వల్ టు ట్రూ అవ్వాలి అని అంటే క్యూ ఈక్వల్ టు ఎం అవ్వాలి అంటే మొత్తం ఈక్వల్ టు సింబల్సే ఉండాలి, ఇంకే సింబల్స్ కూడా ఉండొద్దు, ఏ సింబల్స్ కూడా ఉండొద్దు. కాబట్టి సో ఇది కూడా ఫాల్స్.
రెండు కంక్లూజన్స్ ఫాల్స్ అయినాయి కాబట్టి డైరెక్ట్గా నైదర్ నార్ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్లో ఉంది ఎదురుగానే ఉందని ఆన్సర్ పెడితే అట్టర్ ఫ్లాప్ అయిపోతాం. ఓకేనా, మరి ఏం చేయాలి అంటే హియర్ వి హ్యావ్ ఎలిమెంట్స్ QQMM, ఎలిమెంట్స్ ఈజ్ ట్రూ, ఎలిమెంట్స్ ఈజ్ సేమ్, అంటే రెండు కంక్లూజన్స్ ఫాల్స్ అయినాయి, ఎలిమెంట్స్ సేమ్ ఉన్నాయి. సో కాంప్లిమెంటరీ పేర్ అవుతుందా లేదా చూడాలి. గ్రేటర్ ప్లస్ ఈక్వల్ టు ఇట్ మీన్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, సో కాబట్టి కాంప్లిమెంటరీ పేర్ అవుతుంది. సో క్యూకి ఎంకి మధ్యలో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ట్రూ అవుతుంది కాబట్టి సో ఐదర్ ఆర్ కండిషన్ ట్రూ అవుతుంది, ఐదర్ కంక్లూజన్ 1 ఆర్ 2 ఈజ్ ట్రూ అండి. సో ఫిఫ్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి ఒక 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి. వీటన్నిటిని బట్టి ఒక పర్ఫెక్ట్ స్టేట్మెంట్ కింద మనం డ్రా చేసుకొని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అండి, ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకేనా, మనం అన్నిటినీ కాంబినేషన్ కనుక తీసుకొని మనం వర్కౌట్ చేసుకోవచ్చు. ఎట్లా చేస్తానంటే నేను చూడండి, సో దేని నుంచైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ క్యూ లెస్ దాన్ ఆర్ ఉంది కదా, ఆర్ గ్రేటర్ దాన్ ఎస్, ఎస్ లెస్ దాన్ టీ. సో ఇప్పుడు పి గ్రేటర్ దాన్ క్యూ కాబట్టి పి గ్రేటర్ దాన్ క్యూ మొత్తాన్ని ఈ మొత్తం అస్తవ్యస్తంగా ఉన్నదాన్ని ఒక ప్రాపర్ స్టేట్మెంట్ కింద మార్చుకున్నాం. సార్ స్టేట్మెంట్ కింద మార్చుకోవాలా నేను ఫస్ట్ అని అంటే అవసరం లేదు, బట్ అట్లా తీసుకుంటే వి విల్ గెట్ అ క్లారిటీ డైరెక్ట్లీ. సో అందుకోసం చెప్పిన అంతే. ఎస్ ఈక్వల్ టు క్యూ అంటున్నాడు, క్యూకి ఎస్కి మధ్యలో ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి, ఈక్వల్ టు లేదు క్యాన్సల్. టీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు పి అంట, పీకి టీకి మధ్యలో ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి, రిలేషన్ వర్కౌట్ అవ్వదు. సో రెండు కూడా క్యాన్సల్ అవుతున్నాయి. సో రెండు కంక్లూజన్స్ ఫాల్స్ అయినాయి కాబట్టి సో ఇక్కడ నైదర్ కంక్లూజన్ 1 నార్ కంక్లూజన్ 2 ఈజ్ ట్రూ అంటున్నా. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ అండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ తర్వాత సో హియర్ వి గో డైరెక్షన్స్ ఫర్ 33 to 34 క్వశ్చన్స్ అంట. In the given questions, the relationship between different elements is shown in the statements followed by 2 conclusions. Study the given statements and answer the question అంటున్నాడు. సో ఇక్కడ ఉన్నటువంటి స్టేట్మెంట్ని బేస్ చేసుకొని ఈ కంక్లూజన్స్కి ఏది ట్రూ ఏది ఫాల్స్ అనేది మనం చూడాలి. సో ఒకసారి చూద్దాం. డి గ్రేటర్ దెన్ బి అంటున్నాడు, డి ఇక్కడ ఉంది, బి ఇక్కడ ఉంది. ఒక్కసారి చూద్దాం మనం. కామన్గా ఎలిమెంట్ ఈ ఉంది కదా ఇక్కడ. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసి రాసుకుంటా. డి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఈ ఈక్వల్ టు ఎస్. సో నెక్స్ట్ ఇప్పుడు ఏమని రాయొచ్చు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ గ్రేటర్ బి. ఇలా స్టేట్మెంట్ని డ్రా చేసుకుంటే ఓకే, డికి బికి మధ్యలో గ్రేటర్ దెన్ ఉంది. సో కాబట్టి ఫస్ట్ కంక్లూజన్ ఈజ్ ట్రూ, డి గ్రేటర్ దాన్ బి అనేది ట్రూ అవుతుంది. నెక్స్ట్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు డి అంట. సో ఇక్కడ చూడండి, ఇట్ మీన్స్ ఏంటి, డి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ అంటున్నాడు. సో డి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ అవుతుందా, డి గ్రేటర్ ఈ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ. సో డి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ అవుతుందా అని అంటే కాదు. సో ఇది రాంగ్ అండి. డి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ అంటే కరెక్ట్ అవ్వదు. సో కాబట్టి సెకండ్ వన్ ఫాల్స్, ఫస్ట్ వన్ ఈజ్ ట్రూ. సో ఓన్లీ కంక్లూజన్ 1 ఈజ్ ట్రూ, ఓన్లీ కంక్లూజన్ 1 ఈజ్ ట్రూ. డన్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి స్టేట్మెంట్ దగ్గర గమనిస్తే ఇక్కడ ఒక స్టేట్మెంట్, ఇక్కడ 2 స్టేట్మెంట్స్, అంటే మొత్తం 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. జీ గ్రేటర్ దెన్ బి అంటున్నాడు, జీ గ్రేటర్ దెన్ బి అవుతుందా. సో ఇక్కడ చూడండి, జీ గ్రేటర్ దెన్ డి, డికి బికి మధ్యలో మళ్ళీ ఇక్కడ డి ఉంది కదా, అంటే డి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి అని రాసుకోవచ్చు ఇట్లా. జీ గ్రేటర్ దెన్ డి, డి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి, ఎందుకంటే ఇక్కడ ఉంది కదా, అట్లా కంటిన్యూషన్ తీసుకుని ఇక్కడ అలా కంటిన్యూషన్ తీసుకుంటే ఇప్పుడు జీ గ్రేటర్ దెన్ బి అవుతుందా. జీకి బికి మధ్యలో గ్రేటర్ దెన్ సింబల్ ఉంది కాబట్టి ఫస్ట్ కంక్లూజన్ ఈజ్ ట్రూ. బి లెస్ దాన్ టీ అంటున్నాడు, బి లెస్ దాన్ టీ అవుతుందా. సో ఇక్కడ చూడండి, డికి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు టీ కదా. సో అప్పుడు ఏం చేస్తావు, టీ సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు డి అవుతుంది. అంటే ఇక్కడ రాస్తాను, టీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు డి అవుతుంది, ఎందుకంటే దీన్ని రివర్స్లో రాస్తున్నా. డి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు టీ అన్నా, టీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు డి అన్నా కరెక్ట్. అప్పుడు డి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి అవుతుంది కదా. ఇప్పుడు చూడండి, బికి టీకి మధ్యలో
లెస్ దాన్ సింబల్ ఉంటుందా, ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. సో కాబట్టి సెకండ్ వన్ ఫాల్స్ అవుతుంది. ఓకే, సో ఓన్లీ వన్ ట్రూ అవుతుంది కాబట్టి ఓన్లీ కంక్లూజన్ వన్ ఈజ్ ట్రూ. సో ఫస్ట్ కంక్లూజన్ ఈజ్ ట్రూ అండి, ఫస్ట్ కంక్లూజన్ ట్రూ అవుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ చూస్తే సో ఇక్కడ 35 to 38 క్వశ్చన్స్కి ఇన్ ద గివెన్ క్వశ్చన్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఈజ్ షోన్ ఇన్ ద స్టేట్మెంట్స్ ఫాలోడ్ బై 2 కంక్లూజన్స్. స్టడీ ద గివెన్ స్టేట్మెంట్స్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ అంటున్నాడు. సో ఒకసారి ఇక్కడ స్టేట్మెంట్ గమనిస్తే సింగిల్ స్టేట్మెంట్ ఉంది. కంక్లూజన్స్లో పి లెస్ దాన్ ఎస్ అంట, పికి ఎస్కి మధ్యలో గ్రేటర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. సో రెండు ఆపోజిట్ సింబల్స్ కాబట్టి రిలేషన్ వర్కౌట్ అవ్వదు. ఎస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యూ అంట, ఎస్కి క్యూకి మధ్యలో లెస్ దెన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ ఆపోజిట్ సింబల్స్ ఆర్ దేర్, రిలేషన్ వర్కౌట్ అవ్వదు. సో రెండింటికి మధ్యలో ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి దెర్ ఈస్ నో రిలేషన్ బిట్వీన్ దీస్ టూ ఎలిమెంట్స్. సో దట్ నైదర్ కంక్లూజన్ 1 ఆర్ కంక్లూజన్ 2 ఈజ్ ట్రూ అంటున్నాం. ఫిఫ్త్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకేనా, ఫిఫ్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూస్తే ఇక్కడ స్టేట్మెంట్ 1, 2, 3 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. సో హియర్ వి హ్యావ్ ద కంక్లూజన్స్. హెచ్ లెస్ దాన్ ఎన్ అంటున్నాడు, హెచ్ లెస్ దాన్ ఎన్ అంటున్నాడు. సో ఇక్కడ చూడండి, హెచ్ ఇక్కడ ఉంది, ఎన్ ఇక్కడ ఉంది, కామన్ ఎలిమెంట్ కావాలి, కామన్ ఎలిమెంట్ కావాలి. ఓకేనా, రైట్. సో కామన్ ఎలిమెంట్ కావాలి అని అంటే హెచ్ లెస్ దాన్ ఎన్ అవుతుందా కాదా అని చూడాలి అని అంటే ఇగో ఇక్కడ మనకి కే ఉంది, ఇక్కడ కే ఉంది, ఈ కేకి ఎల్కి రిలేషన్, ఎల్కి ఎమ్కి రిలేషన్ ఉంది కాబట్టి ఇట్లా వర్కౌట్ చేయొచ్చు. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఏం చేస్తాను నేను అని అంటే కే గ్రేటర్ ఎల్ ఉంది కదా, ఎల్ గ్రేటర్ జే అవుతుంది ఇక్కడ, జే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎం అవుతుంది ఇక్కడ. ఓకే, రైట్. సో వీటన్నిటికీ గ్రేటరే ఉంది. అప్పుడు కే గ్రేటర్ జీ గ్రేటర్ దెన్ హెచ్ అని ఉంది. అంటే అప్పుడు ఏమవుతుంది అని అంటే కే లెస్ దెన్ జీ అవుతుంది, జీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు హెచ్ అవుతుంది. సో అప్పుడు ఏం చేయొచ్చు, హెచ్ లెస్ దాన్ ఎన్ అవుతుంది అని అంటే హెచ్కి ఎన్కి మధ్యలో ఆపోజిట్ సింబల్స్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఉంటాయి కాబట్టి రిలేషన్ వర్కౌట్ అవ్వదు. కే గ్రేటర్ దాన్ ఎం అవుతుంది అంటే కేకి ఎంకి తీసుకుంటే గ్రేటర్ దాన్ ఉంది కాబట్టి సెకండ్ వన్ ట్రూ అవుతుంది. సో కంక్లూజన్ 2 ఈజ్ ట్రూ అంటున్నాం. సో ఓన్లీ కంక్లూజన్ 2 ఈజ్ ట్రూ. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సెకండ్ కంక్లూజన్ ఈజ్ ట్రూ అండి. అర్థమైందా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఇన్ దిస్ క్వశ్చన్ కంక్లూజన్స్లో సి లెస్ దాన్ కే అంటున్నాం, సి ఇక్కడ ఉంది. సో నెక్స్ట్ కే ఇక్కడ ఉంది. కామన్ ఎలిమెంట్ ఏంటి, సో కామన్ ఎలిమెంట్ కావాలి, డి ఇక్కడ డి ఉంది. సో అంటే డి లెస్ దాన్ కే కాబట్టి డి లెస్ దాన్ కే అని రాస్తా. సి లెస్ దాన్ జీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు డి లెస్ దాన్ కే అంటే సికి కేకి మధ్యలో లెస్ దాన్ వర్కౌట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ కంక్లూజన్ ఈజ్ ట్రూ. ఓకేనా, ఫస్ట్ కంక్లూజన్ ట్రూ అవుతుంది. నెక్స్ట్ తర్వాత యూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ అంటున్నాం. యూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ అని అంటే యూ ఇక్కడ ఉంది, ఎఫ్ అనేది ఇక్కడ వస్తుంది, కామన్గా కే ఉందండి. సో ఇక్కడ యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే, ఇక్కడ కే ఉంది, ఇక్కడ ఎఫ్ ఉంది. దీనికి రిలేషన్ ఎస్టాబ్లిష్మెంట్ చేయాలంటే కామన్ ఎలిమెంట్ కే అవుతుంది. కామన్ ఎలిమెంట్ కే కాబట్టి ఇప్పుడు ఎఫ్కి కేకి మధ్యలో రిలేషన్ ఎట్లుంది, ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి. ఎఫ్కి కేకి మధ్యలో ఆపోజిట్ సింబల్స్ ఉన్నప్పుడు కాంబినేషన్లో ఉన్నటువంటి కే అనేది రిలేషన్ ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి యూజ్ కాదు కాబట్టి సెకండ్ వన్ ఫాల్స్. సో ఓన్లీ ఫస్ట్ కంక్లూజన్ ఈజ్ ట్రూ. సో ఓన్లీ కంక్లూజన్ 1 ఈజ్ ట్రూ కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ అండి. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ హియర్. డన్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఈ 38th క్వశ్చన్లో సో హెచ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు డబ్ల్యూ అంటున్నాం. హెచ్ ఇక్కడ ఉంది, డబ్ల్యూ ఇక్కడ ఉంది. సో హెచ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు డబ్ల్యూ అన్నాం. సో ఇప్పుడు కామన్ ఎలిమెంట్ కావాలి. కామన్ ఎలిమెంట్ కావాలి అని అంటే సో హెచ్కి వై కామన్ ఎలిమెంట్ ఉంది, సో డబ్ల్యూకి వి కామన్ ఎలిమెంట్, ఇక్కడ వైకి వి కామన్ ఎలిమెంట్. అప్పుడు ఏం చేయొచ్చు అని అంటే సో ఒక్కసారి చూడండి, మనకి డబ్ల్యూ లెస్ దాన్ వి తీసుకుంటే వి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జెడ్. ఓకే, రైట్. గ్రేటర్ దాన్ వై
గ్రేటర్ దాన్ హెచ్ ఇట్లా ఉంటుంది. అప్పుడు హెచ్కి డబ్ల్యూకి నువ్వు రిలేషన్ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తా అన్నప్పుడు ఆపోజిట్ సింబల్స్ వస్తాయి కాబట్టి రిలేషన్ ఎస్టాబ్లిష్మెంట్ అవ్వదు. ఆపోజిట్ సింబల్స్ ఉంటే రిలేషన్ ఎస్టాబ్లిష్మెంట్ అవుతుందా? కాదు. ఎక్స్ లెస్ దాన్ యూ అంటున్నాం. సో యూ ఇక్కడ ఉంది, ఎక్స్ ఇక్కడ ఉంది. సో ఇట్ మీన్స్ ఏంటి అని అంటే యూ గ్రేటర్ దెన్ ఎక్స్ అన్నట్టు. యూ గ్రేటర్ దెన్ ఎక్స్ అవుతుందా? ఎస్, గ్రేటర్ దెన్ సింబల్ ఉంది కాబట్టి సెకండ్ వన్ ఈజ్ ట్రూ. సో సెకండ్ వన్ మాత్రమే ట్రూ అవుతుంది కాబట్టి ఓన్లీ కంక్లూజన్ 2 ఈజ్ ట్రూ, దట్ ఈజ్ ఇన్ ఆప్షన్ 2 అండి. ఆప్షన్ 2లో ఉన్నది కరెక్ట్ అవుతుంది. ఓన్లీ కంక్లూజన్ 2 ఈజ్ ట్రూ. డన్, రైట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకి సో 39 to 41 క్వశ్చన్కి మధ్యలో ఇన్ ద గివెన్ క్వశ్చన్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ different elements is shown in the statements followed by some conclusions. Find the conclusion which is definitely true అంటున్నాడు. సో ఒకసారి ఇక్కడ చూస్తే 39th క్వశ్చన్లో సో రెండు స్టేట్మెంట్స్ ఉన్నాయి. కంక్లూజన్లో ఎం లెస్ దాన్ జే అంటున్నాడు. ఎం లెస్ దాన్ జే అని అంటే ఇక్కడ కామన్ ఎలిమెంట్ ఏంటి? సో ఎం ఇక్కడ ఉంది. సో ఇక్కడ మనం కనుక జాగ్రత్తగా గమనిస్తే క్యూ గ్రేటర్ దాన్ ఎం అంటున్నాడు. క్యూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎం అన్నాడు కాబట్టి జేకి ఎంకి మధ్యలో గ్రేటర్ దాన్ వర్కౌట్ అవుతుందా? అంటే దీన్ని ఏమని రాయొచ్చు అని అంటే ఎం లెస్ దాన్ జేని జే గ్రేటర్ దెన్ ఎంగా రాసుకోవచ్చు. జే గ్రేటర్ దెన్ ఎం అవుతుందా? కాదు. జే ఈక్వల్ టు ఎం అవుతుందా? కాదు. కానీ రెండు ఫాల్స్. ఎలిమెంట్స్ ఈ సేమ్. జే ఎంఎం ఎలిమెంట్స్ ఈ సేమ్. ఓకేనా? సో ఎలిమెంట్స్ సేమ్ ఉన్నాయి, రెండు మనకి ఇక్కడ ఫాల్స్ అయినాయి. సో కండిషన్ వర్కౌట్ అవుతుందా అని అంటే దీన్ని రివర్స్లో రాసుకున్నాం కదా, జే గ్రేటర్ దెన్ ఎం అని రాసుకున్నాం కదా. అప్పుడు గ్రేటర్ దెన్ ప్లస్ ఈక్వల్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు వర్కౌట్ అవుతుంది కదా. సో జే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎం వర్కౌట్ అవుతుంది కాబట్టి రెండు కాంప్లిమెంటరీ పేర్స్ అవుతాయి. సో ఐదర్ కంక్లూజన్ 1 ఆర్ కంక్లూజన్ 2 ట్రూ అంటాం. సో ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. అంటే జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ ఎలిమెంట్స్ రివర్స్లో ఉన్నాయి కదా అని మీరు అనుకోవద్దు. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది అని అంటే జే సో ఎం లెస్ దాన్ జే కదా, ఎం లెస్ దాన్ జే. సో ఇక్కడ జే ఈక్వల్ టు ఎం అవుతుంది. ఏమని రాయొచ్చు? ఎం లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు జే అని రాయొచ్చు. దీన్నే జే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎం అని రాయొచ్చు. సో ఎలా రాసినా కూడా దాని మీనింగ్ సేమే. సో అక్కడ స్టేట్మెంట్లో చూసినప్పుడు నీకు జే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎం అనేది వర్కౌట్ అయ్యింది కదా. సో అందుకని అట్లా తీసుకోవాలి అని అంటున్నాను నేను. అర్థమైందా? రైట్. సో కాబట్టి ఈ విధంగా తీసుకుంటాం. ఐదర్ కంక్లూజన్ 1 సో ఆర్ కంక్లూజన్ 2 ఈజ్ ట్రూ అని చెప్పేసి అని అంటున్నాం. ఐదర్ ఆర్ వర్కౌట్ అవుతుంది ఇక్కడ. డన్, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి స్టేట్మెంట్స్లో గమనిస్తే ఇక్కడ కంక్లూజన్ చూడండి డైరెక్ట్గా ఎన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ అంటున్నాడు. ఎన్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఏ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. కామన్ ఎలిమెంట్ ఏమవుతుంది రెండింటికి మధ్యలో అంటే సి ఇక్కడ ఉంది, సి ఇక్కడ ఉంది. అసలు ఏకి సికి మధ్యలో ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి, రిలేషన్ వర్కౌట్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు అప్పుడు ఈ ఎన్ దగ్గర నుంచి ఇది రిలేషన్ వర్కౌట్ చేపిస్తుందా? చేయించదు. ఓకేనా? రిలేషన్ వర్కౌట్ అది చేయించదు కాబట్టి ఎన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ అనేది ఫాల్స్. జీ లెస్ దాన్ పి అంటున్నాం. జీ ఇక్కడ ఉంది, పి ఇక్కడ ఉంది. సో జీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి అంటే సి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జీ అన్నట్టే కదా. సి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జీ అన్నట్టు. అప్పుడు ఇక్కడ చూడండి దీన్ని నేను రివర్స్లో రాస్తా. పి గ్రేటర్ దెన్ జీ అవుతుంది కదా. సో జీ లెస్ దెన్ పిని పి గ్రేటర్ దెన్ జీగా రాసుకుంటా. పి గ్రేటర్ దెన్ జీగా రాస్తే ఇప్పుడు పికి జీకి మధ్యలో రిలేషన్ ఎస్టాబ్లిష్మెంట్ చూడండి. పికి జీకి మధ్యలో చూస్తే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే పి గ్రేటర్ దెన్ జీనే కదా. సో కాబట్టి సెకండ్ వన్ ట్రూ అవుతుంది. పి గ్రేటర్ దెన్ జీ కాబట్టి సో ఇది ట్రూ అవుతుంది కాబట్టి సో ఓన్లీ కంక్లూజన్ 2 ట్రూ అండి. సో సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. ఓన్లీ కంక్లూజన్ 2 ట్రూ అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ హియర్. డన్, రైట్. సో ఈ విధంగా మనము ఇక్కడ క్వశ్చన్స్ అనేవి చేస్తాం. ఇవి మనకు ఆ బేసిక్ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్. సో నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించి కంటిన్యూషన్లో ఉన్న మిగతా క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.